హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ జనవరి నెల ఈ చివరి గురువారం ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేని బట్టి మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబములను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో కాచి కంచెవేసి భద్రపరిచి ఆరోగ్యమిచ్చి ఆయుష్ను పొడిగించి ఈ విధంగా సజీవులున్న భూమి మీద సజీవులుగా నిలబెట్టిన దేవునికి ఒక్క క్షణం చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో 29 రోజులు గడిచిపోయాయి. ప్రతిరోజు మనం మరొక రోజులకు వెళ్తున్నామంటే అది దేవుని కృప. ఆయన ఇచ్చిన కృపను, ఆయన చేసిన మేలును మనం ఏది మర్చిపోకూడదు. ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞతలు మనం చెల్లిస్తూ ఉండాలి. ఆయన సందులో ఈ ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆయుష్నిచ్చినందుకు, సజీవులకు నిలబెట్టినందుకు ప్రతిరోజు మనం ఆయన్ని స్తుతిస్తూనే మన పయనం కొనసాగించదుముగాక. కృతజ్ఞత కలిగి ఉంటే చాలండి. మన ఊహకు మించిన కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. మనము కృతజ్ఞత కలిగి ఉంటే చాలు, మన ఎడల మనం ఊహించినట్టు అద్భుతాలు ప్రభు జరిగించునుగాక. ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఒక పెన్ను తీసుకుంటాం, మరలా ఇచ్చేప్పుడు ఏం చెప్తాం అంటే ఏం చెప్తున్నట్టు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ కృతజ్ఞతలు మనం చెప్పిన తర్వాత మళ్ళోసారి అడిగితే ఇస్తాడా? ఇవ్వడా? ఎందుకని ఇస్తున్నాడు? ఒకసారి తీసుకున్నందుకు మనం కృతజ్ఞతలు తెలియజేసాం కాబట్టి రెండోసారి అని ఇస్తాడు, మూడోసారి అని ఇస్తాడు. అదే తీసుకుని నాకు అవసరం తీరిపోయిన అక్కడ పడేసి అతని చేతికి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాం అనుకోండి, రెండోసారి మనకి ఎంత అవసరమని ఇస్తాడా? ఎందుకని? కృతజ్ఞతలు లేకపోవడం. మనం ప్రతిరోజు కూడా ఈరోజు జీవించామంటే కృతజ్ఞతలు ప్రతిరోజు దేవునికి చెల్లించాలి. ఆయన సందులో ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, ఆయన మన కుటుంబంలో ఆయన ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడో, పోషిస్తున్నాడో, సంరక్షిస్తున్నాడో ప్రతిదానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. ఈ పూట ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ఆ మాటని ఇప్పుడు మనం చదువుకుని కొద్ది నిమిషాలు ఆ మాట మనం ధ్యానం చేసి ప్రార్థన చేసుకుందాం. చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనం. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. గట్టిగా ఆమెను చెప్పండి ఒకసారి. అక్కడ రాసిన మాట ఒకే ఒక్క మాట మీ మనసులో ముద్రించబడవలసిన మాట. మీరు ప్రతిరోజు ఆ మాటను మనసులో జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నా దేవునికి ప్రజలుగా ఉండాలంటే నా దేవుడు నాకు దేవుడిగా ఉండాలి, నేను ఎలా ఉండాలి మీకు అర్థమయ్యే విధంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. విస్తారమైన ప్రసంగం కాదు, విస్తారమైన మాటలు కాదు, మీ మనసులో ముద్రించబడేట్లాగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. చదివిన ప్రతి ఒక్క మాట మనం ఎక్కడికైనా వాక్యం వినడానికి వెళ్ళినా, ఎంత సభలకు వెళ్ళినా, గృహ కూడికకు వెళ్ళినా, మందిరానికి వెళ్ళినా, వీధి కూడికకు వెళ్ళినా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వెళ్ళిన మీరు ఏం మోసుకొని రావాలో తెలుసా? దేవుని వాక్యాన్ని మీరు మోసుకొని వచ్చేవారిగా మార్చబడుదురుగాక. ఏమండి, వెళ్ళామండి, చక్కగా సందడిగా ఉందండి, తిరణాల్లాగా తిరిగి వచ్చామండి. అక్కడి నుంచి మేము ఇదిగోని పిల్లడికి కారు కొనుక్కొచ్చాం, ఇంట్లోకి గిన్నె కొనుక్కొచ్చాం, పలానా వస్తువు తీసుకొచ్చాం అని మనం తర్వాత చెప్పుకుంటాం. నేను చిన్నప్పుడు కొన్ని తిరణాలకు వెళ్ళేవాడినండి. వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు మరమరాలు, శనగలు, జీడీలు వీటన్నిటిని తీసుకొచ్చేవాళ్ళం. తెల్లారి తీసుకొచ్చిన తర్వాత మా అమ్మ నాకు చేసే ఒక పెద్ద పని చెప్పనండి. వీటన్నిటిలో ఒక కాగితం పొట్లం కట్టి ఒక్కొక్కటికి పొట్లాలు కట్టి ఆ ఇంటికి వెళ్ళి ఇచ్చిరా, ఈ ఇంటికి వెళ్ళి ఇచ్చిరా, ఆ ఇంటికి వెళ్ళి ఇచ్చిరా పంపించేది. అంటే అక్కడి నుంచి మనం మోసుకొచ్చాం. ఏం మోసుకొచ్చాం? మరమరాలు, శనగలు, జీడ్లు ఇవి తీసుకొచ్చి వాటిని అందరికి పంచుతున్నాం. కానీ ఈ రోజున ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మనం దేవుని వాక్యాన్ని మోసుకుని వెళ్ళి ఆ వాక్యాన్ని అనేకులకు పంచేవారిగా మార్చబడుదుముగాక. అది నా ఆలోచన, నా ఆశ. మనము వచ్చి విని వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. ఇక్కడని కాదండి, ఎక్కడైనా సరే, ఎక్కడ సభలైన ఎంత దూరమైనా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా మనం దేని నిమిత్తం వెళ్ళాలి? అది మనం వాక్యం కోసం పరిగెడితే చాలు, వాక్యాన్ని మనం మోసుకొస్తే చాలు, వాక్యాన్ని మనం భద్రం చేసుకుంటే చాలు.
నీ వాక్యమే నా పాదములకు దీపమును. ఎందుకని వాక్యమే ఎందుకని చెప్పాడు అనుకుంటున్నారు? ఫలానా లైట్ హౌస్ దగ్గర ఉన్న లైట్ కాంతిలో మీకు దీపంగా ఉంటుంది. మీరు విలువైన వెలగలిగిన కొనుక్కున్న ఒక లాంతరు మీకు దీపంగా ఉంటుంది. మీ ఇంట్లో మీరు పెట్టుకున్నటువంటి విలువైన ల్యాంపులు మీకు దీపంగా ఉంటాయి అని అనొచ్చుగా. దేవుని వాక్యాన్ని దీపంతో పోల్చారు. దేవుని వాక్యాన్ని మన మార్గాలకు, మనం నడిచే మార్గంగా పోల్చారు. ఈ దేవుని వాక్యమే మరొక చోట ఉంటుంది, ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. చెప్పమంటే అందరం చెప్తాం కదా, కానీ ఈ వాక్యాన్ని మోస్తున్నామా? వద్దులేనా, లైట్లు వదిలేయి, అయ్యొద్దు. వాక్యాన్ని మనం వింటున్నాం, ఈ వాక్యాన్ని మనం మోస్తున్నామా? ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు కూడా అక్కడ మనం చదివిన మాట, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు నేను దేవుడై ఉంటాను. గట్టిగా ఆమెను చెప్పండి. మీకు నేను దేవుడిగా ఉండి మిమ్మల్ని చేర్చుకుంటాను అని రాసి ఉండొచ్చు కదా. అక్కడ పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రతి ఒక్క మాట మన హృదయాలను సరిచేయడానికి, పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రతి ఒక్క మాట మన ప్రాణాత్మదేహాలు తెప్పరిల్లడానికి, పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రతి ఒక్క మాట మనం ఏదో చదువుకొని విని చూసి వెళ్ళిపోవడానికి కాదు. ఆ మాటలను మనము మోసుకుని వెళ్ళేవారిగా మార్చబడుదుము గాక. దేవుని మాట జీవం కలిగిన మాట కదా. ఆ జీవం కలిగిన మాట నీవు మోస్తే నీ జీవం దేవునిలో దాచబడి ఉంటుంది. ఆమెను చెప్పండి. అర్థమైందా మీకు? జీవం కలిగిన దేవుని మాట నీవు మోసినా, జీవం కలిగిన దేవుని మాట నీ కుటుంబం మోసినా, జీవం కలిగిన దేవుని మాట నీ బిడ్డలు మోసినా, జీవం కలిగిన దేవుని మాట మీ కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరు మోసినా సరే, మోసిన వారిని, వారి జీవాన్ని దేవుడు ఆయన మూటలో దాచి ఉంచుతాడు. ఆమెను చెప్పండి. దేవుని వాక్యాన్ని మనం మోయాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం మోయాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతిరోజు ధ్యానించాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మొదలు పెడతాడు. మనం చదువుతున్నప్పుడు ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఆలోచించండి. మీరు ఇంట్లో ఎప్పుడైనా వాక్యం చదువుతున్నప్పుడు ఏదో గుండెలో కలవరం ఉంటుంది, మనసులో వేదన ఉంటుంది. వాక్యం తీసి చదవగానే ఎవరో ఎదుటున్న వ్యక్తి మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఆ వాక్యం. ఎందుకు కంగారు పడుతున్నావు అన్నట్లుగా ఉంటుంది. భయపడకు అని చెప్తుంది. ప్రతిరోజు కూడా ఇదిగో నేను నీకు ఆలోచన చెబుతా అని ఒక్కొక్క మాట మనకి బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉంటుంది. అయితే ఈ రాత్రి నేను చెప్పే ఒక మాట ఏంటంటే, నేను మిమ్ములను నాకు ప్రజలుగా చేర్చుకొని అప్పుడు నేను మీకు దేవుడిగా ఉంటాను. ఇక్కడ అర్థం వచ్చిన మాట, నేను మీకు దేవుడిగా ఉన్నాను, నా దగ్గరికి రండి. నేను మీకు దేవుడిగా ఉంటాను, నా ఎదురుకు రండి. నేను మీకు దేవుడిగా ఉంటాను, ఇదిగో నేను మీకు దేవుడిగా ఉంటాను, మిమ్మల్ని చేర్చుకుంటాను రండి అని పిలవట్లా. ముందు చేర్చుకున్నాడు, ఆ తర్వాత దేవుడిగా ఉంటానని చెప్తున్నాడు. ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎవరో చెప్పనా? మొదట మనకి తండ్రిగా మనల్ని ఆయన చేర్చుకుంటాడు. ఆ తర్వాత ఆయన దేవునిగా మనం ఎలా నడవాలో, ఎలా ఎదగాలో, ఎలా బలపరచబడాలో నేర్పించి ఆయనకు కుమారులుగా మనం ఎలా ఉండాలో ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచబోతున్నాడు. ఇప్పుడు మన పిల్లలు మన మాట వింటలేదండి, అప్పుడు మనం ఏమంటాం? నా బంగారు కొండ, ఎంత చక్కగా నా మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటున్నావురా అని అంటామండి. మాట వినకపోతే ముందు తిడతాం, ఇంకా కోపం వస్తే కొడతాం. కానీ మన దేవుడు మనల్ని తిట్టడం కొట్టడం కాదు, ముందు మనల్ని చేర్చుకున్నాడు. ఆయన చేర్చుకొని, ఆయన కౌగిలిలో చేర్చుకొని, ఆయన హక్కును చేర్చుకొని మనలను ప్రతిరోజు కూడా అయ్యా ఇదిగో ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి, ఇలా నడవాలి అని మనకు బోధించి ఆ తర్వాత అంటున్నాడు నేను మీకు దేవుడిని అయ్యి ఉంటానని. మనందరూ తెలిసింది చరిత్రలే కదా. అబ్రహాముకు దేవుడు ఎవరో తెలియకోకుండానే పిలిచిన పిలుపుకు లోబడి వచ్చేసాడు. బయలుదేరి ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణం అంతట్లో కూడా దేవుడు ఎక్కడకు నేను ఫలానా దేవుడును అని పేరు కనపడలా. కానీ అబ్రహాము తాను చూడని దేవునికి, మాట విన్న దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. బలిపీఠం కట్టడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఆస్వాదించడం మొదలుపెట్టాడు. ఈరోజు మనం ప్రతిరోజు కూడా ఆ దేవుని సందులో మనం చేసే ప్రతి ప్రార్థన అయినా, కార్చే కన్నీరైనా, పెట్టే మొర్రైనా ప్రతీది కూడా ఆయన మనల్ని చేర్చుకున్నాడు అని విశ్వసించాలి. మనం ఏమోలేండి ఎక్కడున్నాడు దేవుడు, ఎలా ఉంటాడు దేవుడు నాకు తెలియదు అని అనుకుంటాం. కానీ ఆయన మనల్ని చేర్చుకున్నాడు అని విశ్వసించాలి.
ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అని విశ్వసించాలి. ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని మీరు విశ్వసించాలి. నేనైనా ఆయన మాకు తోడుగా ఉన్నాడు అని అనుకోకపోతే వెళ్ళి క్షేమంగా రాలేం. ప్రభు నీకు నాకు తోడుగా ఉన్నాడు అని మనం గుర్తించాలి. ఆయన దూతలు మన చుట్టూ కావలిగా ఉన్నారని మనం గుర్తించాలి. అందుకే అన్నాడు ఆయన, నేను మిమ్మల్ని చేర్చుకుంటా, మిమ్మల్ని చేర్చుకున్న తర్వాత నేను మీకు దేవుడిగా ఉంటాను. ఆమెను చెప్పండి. ఇప్పుడు చదవండి, దాని పక్క మాట చదవండి. దేవుడనే ఉంటాను దాని పక్కన మాట. అక్కడ రాసిన మాట అదే రాసిన 7వ వచనంలోనే, అప్పుడు ఐగుప్తీల బరువు క్రింద నుంచి మిమ్ములను వెలుపలకు రప్పించిన, ఎప్పుడు చెప్తున్నాడండి దేవుడు? బయటికి ఆ శ్రమలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, నేనే మిమ్మల్ని తీసుకొచ్చాను. ఎప్పుడు చేర్చుకున్నాడో తెలుసా? 430 సంవత్సరాల పాటు ఐగుప్తు బానిసత్వంలో చక్కగా, మాకేంటిలంటే హాయిగా ఉంది, పని దొరికింది. ఐగుప్తు దేశంలో గవర్నమెంట్ జాబ్ దొరికింది, మాకేంటి అని అనుకున్నారు. ఆ గవర్నమెంట్ జాబ్ కూడా ఎలాంటిది? ప్రతిరోజు అడుసు తొక్కాలి, ప్రతిరోజు ఇటుకలు చేయాలి, ప్రతిరోజు గడ్డి కూర్చుకోవాలి, ప్రతిరోజు కూడా ఇదిగో ఇన్ని ఇటుకలు లెక్క అని వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ పనిని వాళ్ళు ఏమన్నా తెలుసా? మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, మాకు ఇంత చక్కటి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. తరతరాలు గడిచి వెళ్ళిపోతున్నారు. 430 సంవత్సరాలు. ఎన్ని తరాలు వెళ్ళి ఉంటాయి? ఇప్పుడు మనకి ఎన్ని తరాలు తెలుసు చెప్పండి? మనకి ఒక 2 తరాలు 3 తరాలు, మా అయితే 4 తరాలు. కానీ 430 సంవత్సరాల పాటు తరతరాలు ఎక్కడున్నారు వాళ్ళు? బానిసలుగా. కానీ వాళ్ళు బానిసలు అనుకోవట్లా. మాకేంటంటే గవర్నమెంట్ జాబ్, చక్కటి గవర్నమెంట్ జాబ్ దొరికింది, స్థిరమైన గవర్నమెంట్ జాబ్, ఇంక్రిమెంట్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, ఇంకా అవసరం బోనస్లు వస్తాయి అని అనుకుని చక్కగా సాగిపోతున్నారు. అలా వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళకి కష్టం రానంత వరకు, నష్టం రానంత వరకు, ఇబ్బంది కలగనంత వరకు, ఏ శ్రమ అనిపించనంత వరకు ఈ గవర్నమెంట్ జాబ్ చాలయ్యా మాకు, నా తర్వాత నా పిల్లడికి ఇస్తారు అని అనుకుని అలా సాగిపోతున్నారు. అలా సాగిపోతూ వారు మిక్కిలి హీనదశకు వచ్చిన తర్వాత, వారికి శ్రమలు ఎక్కువైన తర్వాత, వారికి కష్టం ఎక్కువైన తర్వాత అప్పుడు దేవునికి మొర్ర పెడుతున్నారు, అయ్యా ఈ ఐగుప్తు కొలిమిలోంచి మమ్మల్ని విడిపించవా, ఈ ఐగుప్తు వెట్టి చాకిరి నుంచి మమ్మల్ని విడిపించవా, ఈ ఐగుప్తు బానిసత్వంలో నుంచి మిమ్మల్ని విడిపించవా అని కేక వేస్తే వెంటనే ఆయన దిగొచ్చేసి మిమ్మల్ని తీసుకొచ్చేస్తానని చెప్పి తీసుకురాలా చేయబట్టుకొని ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? మోషే. నీటిలో నుంచి కొట్టుకోబోవలసిన వ్యక్తి, నీటిలోనే తన ప్రాణాలు ముగించబడవలసిన వ్యక్తి. దేవుడు ఎన్నిక చేసుకుంటే నీటిలో కొట్టుకుపోతున్న వాని బ్రతుకునైనా సరే రాజ్యులుగా నిలబెట్టేవాడిగా దేవుడు చేయబోతున్నాడు. నీటిలో కొట్టుకుపోవాల్సిన వాడండి మోషే. కానీ ఆ ఫరో ఇంట్లో రాజకుమార్తెగా బ్రతుకడం మొదలుపెట్టాడు. ఈ రోజున మన జీవితాల్లో మనం అనుకుంటాం, ప్రతిదానికి చిన్న సమస్య చూసి కంగారు పడిపోతుంటాం, దిగులు పడిపోతుంటాం, విచారపడిపోతుంటాం, నీరసపడిపోతుంటాం. నా బ్రతికింటి ఎలా అయిపోయింది, నా బిడ్డల బ్రతికింటి ఎలా అయిపోయింది, నా కుటుంబం ఏంటి ఎలా అయిపోయింది, కంగారు పడిపోతుంటాం. కంగారు పడకండి, విశ్వసించండి. మనం ఎవరో తెలుసా? అనామకులం కాదు, ఆయనకు ప్రజలుగా మార్చబడ్డాం. మనం ఆయన ప్రజలుగా మార్చబడిన తర్వాత మన తండ్రి ఆయనే, మన దేవుడు ఆయనే, మన రాజు ఆయనే, మన రక్షకుడు ఆయనే, మన విమోచకుడు కూడా ఆయనే. ఆయనకు ప్రజలుగా మనం మార్చుకున్న తర్వాతే అంటున్నాడు, నేను మీకు దేవుడిగా ఉంటా. ఇంతకీ దేవుడిగా ఉంటానని కదా ఐగుప్తు కొలిమిలో నుంచి వెట్టి చాకిరిలోంచి విడిపించబడ్డాం. మరొక మాట చూపిస్తాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20 వచనం రాయమని మాట చూడండి ఒకసారి. ఇక్కడ చదివిన మాట అక్కడ కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడేమో ఐగుప్తు బరువు కింద నుంచి విడిపించబడ్డాం. చదవండి. మిమ్మును చేపట్టి ఆ ఇనప కొలిమిలో నుంచి మిమ్మల్ని విడిపించాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన ఎందుకు విడిపించాడో తెలుసా? వినండి. మిమ్మును ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉంటాను అన్న మూలవాక్యం మనం వింటున్నాం.
అక్కడ రాసిన మాట ఏంటంటే ఐగుప్తు బరువు క్రింద నుంచి విడిపించాడు. ఇక్కడ మనం చదువుతున్న మాట ద్వితీయోపదేశం ఏంటంటే మిమ్మల్ని ఆయనకి స్వాస్థ్యముగా స్వకీయ జనముగా చేసుకోవడానికి మిమ్మల్ని ఎక్కడి నుంచి విడిపించారో తెలుసా? ఇనప కొలిమిలోంచి దేవుడు విడిపించాడు. ఆమెను చెప్పండి. ఇనప కొలిమి అంటే ఏంటి మనకు తెలుసా? అది ఇనప కొలిమి ఎక్కడ ఉంటుందండి? కత్తులు అవన్నీ చేస్తారు కదండి, సానబెడతారు, తర్వాత కత్తుల్ని కాల్చి ఉంచుతారు నిప్పులతో, అది కొలిమి. అంటే ప్రతి ఒక్క ఆత్మీయుడు ప్రతిరోజు ఏదో ఒక ఇనప కొలిమిలోనే జీవిస్తున్నాడు, ఏదో ఒక ఇనప కొలిమిలోనే ప్రయాణం కొనసాగిస్తున్నాడు, ఏదో ఒక ఇనప కొలిమిలోనే యాత్రను ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. అయితే మన దేవుడు ఆ ఇనప కొలిమిలోనే మన జీవితం ఉంచాడు. ఆ ఇనప కొలిమిలో మన జీవితాన్ని సాగనివ్వడు. ఆ ఇనప కొలిమిలో మనల్ని నలగనివ్వడు. ఆ ఇనప కొలిమిలో నుంచి నిన్ను నన్ను ఆయన చేర్చుకోబోతున్నాడు. ఆయన చేర్చుకొని మనకు దేవుడిగా ఉంటాడు. ఇంతకు దేవుడిగా ఉంటానన్నాడు కదా. అసలు ఈ మాటని ఎలా అన్నాడు ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 24 వచనం. క్లుప్తంగా మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 24 వచనంలో మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై ఉండునట్లుగా వారిని నీవు ఏం చేశాడంటండి? నిర్ధారణ. అంటే మన జీవితంలో ఏమంటాం? ఫలానది మనం కొనబోతున్నాం, తీసుకోవడానికి కాసేపు ఆలోచించి ఇక తీసుకుందాం అని అనుకుంటాం, చూసారా? అది నిర్ధారణ. స్థలం తీసుకుందాం అనుకుంటున్నాం, నలుగుతుంది, కానీ ఆ స్థలం విషయంలో అవలా అంతవరకు. ఇక అన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత ఇక తీసుకుందాం అని చెప్పి నిర్ధారణ చేసుకుంటాం, అది నిర్ధారణ. ఒక వివాహం చూస్తాం, ఎన్నో సంబంధాలు చూసి వస్తాం, కానీ ఒకటే ఏం చేస్తాం? నిర్ధారణ చేస్తాం. ఎన్నో స్కూళ్ళు ఉంటాయి, ఏ స్కూల్లో చేరిపోద్దాం అని చెప్పి వెతుకుతాం, కానీ చివరికి ఏ స్కూల్లో జాయిన్ చేస్తాం అని అనుకుంటాం. ఏదో ఒకే స్కూల్లోనే అన్ని స్కూల్లో చేర్పించాం, ఎన్నో వివాహాలు చేయం. ఈ రోజున మన జీవితంలో దేవుడు మనల్ని గురించి చదవండి. ఆ మాట ఒకసారి చదవండి, ఎంత చక్కగా ఉంది ఆ మాట. మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉండి. ఆగండి, అక్కడ రాసిన మాట చూడండి, అందరు జాగ్రత్తగా చూడండి. మరియు నీవు యెహోవావైన నీవు వారికి దేవుడివై ఉండి వారు ఎప్పుడంటే ఎంతకాలం? వారు నీకు ఎంతకాలం ఉండాలంట? నిత్యము. ఇశ్రాయేలీలనే పేరు కలిగిన ప్రజలుగా నిత్యము ఉండేటట్లుగా మన దేవుడు మనల్ని నిర్ధారణ చేశాడు. ఇప్పుడు మనం ఎవరో తెలుసండి? లోకంలో ఉన్న ఐగుప్తులో ఉన్నవాళ్ళం కాదు. ఆమె చెప్పండి. ఐగుప్తు బరువు కింద ఉన్నవాళ్ళం, అసలే ఇనప కొలిమిలో ఉన్నవాళ్ళం. ఎందుకో చెప్పనా? ఆయన రక్తము చేత మీరు కడగబడిన ఇశ్రాయేలీలు. మనం వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలం కాదు. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ పుడతారు? ఇజ్రాయెల్ దేశంలో పుడతారు. వారిని ఇశ్రాయేల్ ప్రజలు అంటారు. మనం ఇశ్రాయేల్ ప్రజలం కాదు, యూదులము కాదు. అలా అని చెప్పి దేవుని గోత్రంలో పుట్టిన వారం కాదు. దావీదు కుమారుడా అని పిలిచాడు కదా, ఆ దావీదు వంశంలో పుట్టిన వారం కూడా కాదు. కానీ ఏ వంశంలో మనం పుట్టకపోయినా, యూదుల దేశంలో మనం పుట్టకపోయినా, ఆ యెరూషలేములో మనం పుట్టకపోయినా, మనలను మన దేవుడు ఎలా మార్చాడో తెలుసా? వారు నాకు ఎంతకాలం? నిత్యము ఇశ్రాయేలు ప్రజలుగా మార్చబడబోతున్నారని నేనేం చేస్తున్నా? నిర్ధారణ చేసి. మీకు అర్థం అవ్వాలని ఇంతవరకు ఈ మాటలు చెప్పాను, ఇంకా నేను పాయింట్లోకి వెళ్ళలేదు. మనలను దేవుడు మూలవాక్యాలు మనం వింటున్నాం. నేను వారిని నా ప్రజలుగా చేర్చుకొని, వారిని నాకు ప్రజలుగా చేర్చుకొని, వారిని నాకు ప్రజలుగా చేర్చుకొని నేను వారికి దేవుడినై ఉంటా. ప్రజలుగా చేర్చుకున్న తర్వాత దేవుడిగా ఉన్నాడా? దేవుడిగా ఉండి వాళ్ళందరినీ చేర్చుకున్నాడా? ముందుగా ప్రజలను చేర్చుకున్నాడు. వాళ్ళు ఏ రంగు, ఏ జాతి, ఏ మతం అనే అదేం కాదు. మొదట మనం ఆయన ప్రజలుగా చేర్చబడే వారిగా మార్చబడదుము గాక. మనలో తారతమ్యం అనేది ఉండకూడదు. మనలో ఎక్కువ తక్కువ అనేది అది లేదు అసలు మన దగ్గర అయిన వాస్తవంగా. కానీ వాస్తవం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట, మనము దేవుని ప్రజలుగా, ఏ ప్రజలుగా ఉండాలి?
ఇశ్రాయేలీలుగా ఉండాలి. ఎంతకాలం? నిత్యము మనము ఆయనకు ఇశ్రాయేలీన పేరు కలిగిన వారిగా మార్చబడేట్లు నా దేవుడు స్థిరపరచునుగాక. అలా ఉండడానికి మనలను ఐగుప్తు బరువు కింద నుంచి తీసుకొచ్చాడు, ఇనప కొలిములోంచి తీసుకొచ్చాడు. తీసుకురావడమే కాదు, వీరు నా ప్రజలు అని నిర్ధారణ చేశాడు. ఇంతకీ నిర్ధారణ చేసిన మనం ఎలా ఉండాలి? ఆయన ప్రజలుగా చేర్చబడిన మనం, ఆయన ప్రజలుగా ఉన్న మనం ఎలా ఉంటే మన జీవితంలో ఏం కార్యం జరుగుతుంది, ఎలా మనం జీవిస్తే మనం ఆయన సందులోని మేలును అనుభవిస్తాం, లేదా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనల్ని మేలు చేస్తాడు. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటి మాట చూడండి, ద్వితీయోపదేశకాండం నిర్గమకాండం 19వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండంలో కనబడుతుంది, కానీ నిర్గమకాండం చూద్దాం. 19వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి, చదువుతున్నారు అందరూ కూడా జాగ్రత్తగా వినండి. 19వ అధ్యాయం నిర్గమకాండం 5వ వచనం చూడండి అందరూ. మీరు నా మాట ఎలా వినాలి? శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యముగా మార్చబడతారు. ఆమె చెప్పండి. అక్కడ రాసిన మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనం, ఆయన ప్రజలుగా మార్చబడిన మనం ఇక్కడ 2 విషయాలు చేయాలి. ఆయన మనల్ని నిర్ధారణ చేశాడు, ఆయన మనల్ని ఐగుప్తు బరువు కింద నుంచి విడిపించాడు, ఆయన మనల్ని ఐగుప్తు కొలిములోంచి విడిపించాను, పాలు తేలిన దేశం, ప్రవహించే దేశం నడిపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ చేసిన వాగ్దానాన్ని ఆయన నిర్ధారణ చేశాడు. ఇలా చెయ్యాలి నా ప్రజలకు, ఇలా నేను చెయ్యాలి అని నిర్ధారణ చేసేసాడు. తర్వాత ఆ నిర్ధారణ చేసిన మనం ఎలా ఉండాలి? ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. మరలా చదవండి ఒకసారి 19:5. అది ఆయన మాటలు ఎలా వినాలి? మనం శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినకపోతే ఆయన మనం అర్థం చేసుకోలేము అనుకుంటున్నాడు. ఆయన శ్రద్ధగా వినకపోతే మనకు ఆ మాటలు జ్ఞాపకం ఉండవు అనుకుంటున్నాడు అంటారా? ఆయన సన్నిధిలోకి వచ్చిన మనం శ్రద్ధగా ఆయన మాటలు వినడం అంటే, ఇక్కడ ఉన్న మనము ఆయన మాటలు వినే ప్రపంచంలోనికి వెళ్ళాలి. ఆమె చెప్పండి. కానీ మనము ఎక్కడెక్కడ ప్రపంచానికి వెళ్తాం చెప్పనా? మాటలు వినే ప్రపంచం తప్ప మిగిలిన ప్రపంచం అంతా చుట్టేసుకొస్తాం. ఎక్కడెక్కడికి అవసరం ఇక్కడే కూర్చుంటాం, అమెరికా వెళ్ళి వస్తాం, ఇక్కడే కూర్చుంటాం, ఇంగ్లాండ్ వెళ్ళి వస్తాం, ఇక్కడే కూర్చుంటాం. అయ్యా నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చాను. ఎప్పుడు వెళ్ళావమ్మా? ఇప్పుడేనయ్యా. నువ్వు మాట్లాడుతుండగా ఇదిగో ఇజ్రాయెల్ దేశం వెళ్ళా, యేసుప్రభులు నడిచిన ప్రాంతం అంతా నేను నడిచేసా, యేసుప్రభు తిరిగిన ప్రాంతం అంతా కూడా తిరిగా, ఆయన ఎక్కడెక్కడ కూర్చొని అక్కడ కూడా కూర్చొని వచ్చా. మరి ఇంతకీ అంత తిరిగావు కదమ్మా, యేసుక్రీస్తు ప్రభువు నీతో ఏం మాట్లాడాడు ఈ పూట? అదేనయ్యా నాకు గుర్తు రావట్లేదు. అంతా తిరిగి వచ్చాను కానీ ఈ మాట మాత్రం నాకు గుర్తుండట్లా. అంటే దాని అర్థం ఏంటంటే, మనము దేవుని మాటల ప్రపంచంలోకి వెళ్ళకపోవడం. ఆ మాటల ప్రపంచంలోకి మనం వెళితే ఆయన మాటలలో ఉన్న మకరందాన్ని మనం అనుభవించబోతున్నాం. ఇప్పుడు మనందరూ తెలుసు కదండి, పువ్వుల మీదకి కందిరీగలు వచ్చి వాళ్తుంటాయి కదా. ఎందుకని వాళ్తున్నాయి చెప్పండి? ఆ పువ్వులలో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకుని వెళ్ళి తేనెగా సిద్ధపరుస్తున్నాయి. మీకు అర్థమయ్యే మాట చెప్పనా? వాక్యాన్ని దేంతో పోల్చారు? అయ్యా నీ మాటలు నాకు దొరికినప్పుడు తేనె కంటే మధురంగా ఉందయ్యా, జుంట తేనె దాళ్ళ కంటే తీపిగా ఉందయ్యా, నీ మాటలు నాకు వినపడినప్పుడు క్రొవ్వు మెదడు కంటే కూడా శ్రేష్టంగా ఉందయ్యా, ఈ లోకంలో ఉన్న పిండి వంటల కంటే, ఈ లోకంలో వండుకున్నటువంటి మాంసపు ఆహారం కంటే కూడా నీ మాటలు దొరికినప్పుడే నాకు క్షేమమయ్యా, నీ మాటలు దొరికినప్పుడే నాకు నెమ్మదయ్యా, నీ మాటలు దొరికినప్పుడే నేను సుఖంగా జీవించగలుగుతానయ్యా అని మనం ఆశ పడగలిగితే, ఆయన మాట మనం శ్రద్ధగా వింటే, మనకు తెలిసిన మాట ఇదే మాట 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది కదా, తీయొద్దులండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడల నీవు ఈ భూమి మీద నున్న సమస్త జనముల కంటే ఏమవుతావు? హెచ్చించబడతావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అంటే మాటలు వింటే హెచ్చించబడతామా? మాటలు వినకపోతే హెచ్చించబడతామా? ఆ మాటలు శ్రద్ధగా వింటే నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు.
ఆ మాటలు శ్రద్ధగా నువ్వు విని హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటలను మోసుకొని వెళ్ళి అనేకులుగా ఆ మాటలు నీవు పంచగలిగితే నీ కుటుంబాన్ని ఈ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించబోతున్నాడు. అక్కడ రాసిన చక్కటి మాట ఎలా ఉంటుందో చెప్పనండి. ఈ భూమి మీద ప్రజలకు అని రాసి ఉండదు, ఈ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నీవు హెచ్చించబడేట్లుగా నీవు మార్చబడాలి. నీ కుటుంబం మార్చబడాలంటే నీవు ఆయన మాట ఎలా వినాలి? శ్రద్ధగా నీవు వినేటట్లు దేవుడు ఆ మాటలు నీ హృదయాల్లో స్థిరపరచును గాక. రెండవది అక్కడ రాస్తుంది, నిబంధనను నీవేమవ్వాలంట? అనుసరించాలి. నిబంధన అంటే ఒడంబడిక, నిబంధన అంటే తీర్మానం, నిబంధన అంటే దేవునితో మాట ఇవ్వడం, నిబంధన అంటే ప్రమాణం. ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఈ నిబంధనలు ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనము దేవునితో ఒక తీర్మానం చేసుకోవాలి. దేవునితో మనం ఒక మాట ఇవ్వాలి. అయ్యా ఇదిగో రక్షణ పొందిన నాటి నుంచి, నీటి ద్వారా జన్మించిన నాటి నుంచి ఒకప్పుడు పాప బ్రతికే, ఒకప్పుడు పాప జీవితమే, ఒకప్పుడు లోకానుసారమైనటువంటి మనస్సే, ఒకప్పుడు నీకు అయిష్టమైనటువంటి వారమే. కానీ ఇదిగో నీటి ద్వారా నన్ను రక్షించావు కదయ్యా, నీ రక్తం ద్వారా నన్ను రక్షించావు కదయ్యా, ఈ రోజు నుంచి నేను నీ కొరకు ఒక సాక్షిగా బ్రతుకుతా. ఈ రోజు నుంచి నా కుటుంబం ఆత్మీయతలో పెంచుకునేటట్లుగా నేను ప్రార్థిస్తా. ఈ రోజు నుంచి నా బిడ్డలందరినీ ప్రార్థనలను పెంచుకుంటా. నా కుటుంబం చుట్టూ ప్రతిరోజు ప్రార్థన అనే ప్రాకారం నేను కట్టుకుంటా అని మనం ఒక తీర్మానం చేసుకోవాలి. సరే, తీర్మానం చేసుకున్నాం. ప్రారంభంలో రక్షణ పొందినప్పుడు ఉన్న ఉత్సాహం, రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ, రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి ఆసక్తి రాను 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 ఏమవుతుందో తెలుసా? ఆ భక్తి సన్నగిల్లిపోతూ ఉంటుంది, ఆ భక్తి తగ్గిపోతూ ఉంటుంది, ఆ ఆసక్తి కొంచెం కొంచెం మరుగైపోతూ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే ఈ ఆసక్తిని, ఈ భక్తిని తగ్గించుకునేవారిగా కాక ప్రతిరోజు కూడా అయ్యా ఇదిగో నీతో తీర్మానం చేసుకున్నానయ్యా, ఫలానప్పుడు తీర్మానం చేసుకున్నా, ఫలానా రోజును తీర్మానం చేసుకున్నా, ఈ తీర్మానాన్ని స్థిరపరచబడేట్లుగా నీవు నాకు కృప చూపించవా? నేనెక్కడ తొలగిపోకుండా, నేనెక్కడ సన్నగిలిపోకుండా, నేనెక్కడ వెనకబడిపోకుండా, నేనెక్కడ నీరసించిపోకుండా నీ వాక్యం చేత ప్రతిరోజు నన్ను కడగవా? నీ పరిశుద్ధాత్మ చేత ప్రతిరోజు నన్ను నింపవా అని ఆయన సన్నిధిలో తీర్మానాన్ని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆ నిబంధన చూసిన దేవుడు, ఓహో ఒకప్పుడు నాతో ఇలా తీర్మానం చేసుకున్నారు, అది మర్చిపోలేదు వాళ్ళు. ఒకప్పుడు నాతో ఇలా ఉంటానని నిబంధన చేశారు, వడంబడికి చేశారు, అది మర్చిపోలేదు వాళ్ళు. ప్రతిరోజు అడుగుతున్నారు కదా అది స్థిరపరచమని, ప్రతిరోజు అడుగుతున్నారు కదా అనుసరించేటట్లుగా నన్ను జీవింపచేయమని అని దేవుడే నీ మాటను స్థిరపరిచి ఆ తీర్మానం అంతవరకు కొనసాగేటట్లు దేవుడు చేయునుగాక. అలా చేస్తేనట మనం ఏమవుతుందో తెలుసా? సమస్త జనముల కంటే నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. సమస్త జనముల కంటే నీ కుటుంబాన్ని హెచ్చించి ఆశీర్వదించబోతున్నాడు. ఒకప్పుడు అనుకుంటాం నా పరిస్థితి ఇదండి, ఒకప్పుడు అనుకుని ఉంటాం నా బాధలు ఇదండి, ఒకప్పుడు అనుకుని ఉంటాం మంచి రోజులు నేను చూస్తానా, ఒకప్పుడు అనుకుని ఉంటాం నాకున్నటువంటి సమస్యలను బయటపడతానా, ఒకప్పుడు అనుకుని ఉంటాం నేను ఇల్లు కట్టుకోగలుగుతానా, పిల్లలకు పెళ్లి చేయగలుగుతానా అని. కానీ నీవు దేవుని మాటను అనుసరించి నడిస్తే, ఆయన చేసుకున్న తీర్మానాన్ని అనుసరించి నువ్వు నడిస్తే, ఆయన మాటను నువ్వు శ్రద్ధగా విని ఆ మాటను నీ హృదయంలో భద్రపరుచుకొని నీవు జీవిస్తే, ఆయన నిన్ను తీర్మానం చేసిన నీ తీర్మానాన్ని నీతో దేవుడు స్థిరపరిచేట్లుగా చేయబోతున్నాడు. ఆయన ప్రతిరోజు మనల్ని ఐగుప్తు కొలువు నుంచి విడిపించాడని, ఆ ఐగుప్తు బరువు కింద నుంచి విడిపించాడు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఒడ్డుకు చేరిన తర్వాత కొంతమంది తెప్పని ఏం చేస్తారంటండి, తగలబెట్టేస్తారని, అంటే ఇంకొకరికి ఉపయోగపడకూడదని. వాళ్ళు ఒడ్డుకు చేరారు, సరే ఒడ్డుకు వచ్చాం, మళ్ళీ అటు వెళ్ళాలంటే అవసరమే కదండి తెప్ప, అవసరం కాదండి. ఆ పక్క నుంచి ఈ పక్కకు వచ్చాం, అవసరం తీరిపోయింది దాన్ని తగలబెట్టేయకూడదు కదా. దేవుని సందులో కూడా మనం ఆత్మీయ జీవితంలో ఈరోజు మేలు పొందుకున్నాం అని చెప్పి ఆ మేలుతో ఆగిపోకూడదు. మనం పాత జీవితంలో దేవుడు మనకి ఎన్ని మేలులు చేశాడో, మనం రక్షణ పొందిన నాటి నుంచి, దేవుడు నమ్ముకున్న నాటి నుంచి ఎన్ని మేలులు చేశాడో, ప్రతి మేలును ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అది కృతజ్ఞత. ప్రతిరోజు దేవుడు చేసిన మేలు మనం తలంచుకొని అనేకులు ఎదుట మనకు అవకాశం దొరికినప్పుడల్లా ఎవరి గురించో మాట్లాడడం కంటే కూడా, ఏ ఇంటి గురించో మనం మాట్లాడుకోవడం కంటే కూడా, నీ జీవితంలో ప్రతిరోజు దేవుడు చేసిన మేలు పంచుకోండి. ప్రతి ఒక్కరితో మీరు పంచుకోండి. ఇదిగో మీరు ఒకవేళ ఇక్కడ సాక్షి చెప్పాలన్నా మీకు అవకాశం ఇస్తాను. దేవుని సందులో మనము సాక్ష్యం అనేకులకు పంచాలండి.
నాకు ఎందుకు ఇప్పుడు ఆలోచన దేవుడు కలుగు చేశాడు. మీలో ఎవరైనా సాక్ష్యం, మేము అయ్యా మా కుటుంబంలో దేవుడు చేసిన మేలులు, ఇదిగో నా జీవితంలో చేసిన కార్యాలు సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నాను, నాకు చెప్పండి. ఒక్కొక్క వారం లేదా నెలకొకళ్ళైనా, వారానికి ఒకళ్ళైనా మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు నిలబడండి, కొంతసేపు దేవుని మాటలు చెప్పండి. ఎందుకంటే మన అందరం కూడా ఆయన ప్రకటించే వారిగా మార్చబడాలి. మన అందరం కూడా దేవుడు మన ఎడలు చేసిన సాక్ష్యాన్ని చెప్పడమే కదండి ఆయన ప్రకటించడం అంటే. ఒకప్పుడు నా పరిస్థితి ఇదండి, ఒకప్పుడు నా జీవితం ఇదండి, ఒకప్పుడు నా బ్రతుకు ఇదండి, కానీ నా దేవుడు మార్చాడు, ఇలా నిలబెట్టాడు. ఒకరోజు నేను చేసుకున్న తీర్మానాన్ని నా దేవుడు స్థిరపరిచాడు. నా కొరకు నన్ను పాలు తేలు ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్తానని, ఇశ్రాయేలు ప్రజలుగా మారుస్తానని నన్ను బట్టి నా దేవుడు నిర్ధారణ చేశాడు. ఆయన నన్ను చేర్చుకున్నాడు, నాకు దేవుడిగా ఉన్నాడు అని ప్రతిరోజు మనం ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రతిరోజు ఆయన మాటలు మనం ఎంతసేపు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం? 24 గంటలు రోజుకు మనకి. ఒక్క రోజు గడవడానికి 24 గంటలు. ఆ 24 గంటల్లో ఎన్ని నిమిషాలు దేవుని గురించి మాట్లాడావు? ఎన్ని నిమిషాలు దేవుని గురించి నీవు అనేకులతో ముచ్చడించావు? లేదా నీ కుటుంబంలో నీ జీవితంలో చేసిన మేలులు ఎన్ని నిమిషాలు ఎదుటి వ్యక్తితో పంచుకున్నావు? ఈ రోజున ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు నీ దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా మార్చబడాలి. నీవు నీ దేవుని నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా నీవు మార్చబడితే అప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడో తెలుసా? సమస్త జనముల కంటే నిన్ను ఆయన హెచ్చించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఆయనను ఘనపరిచే మాటలు మన నోట ఉంటున్నాయా? ఆయనను ప్రకటించే మాటలు మన నోట ఉంటున్నాయా? లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన వ్యవహారాలు మన నోట ఉంటున్నాయి. చాలా చోట్ల వింటూనే ఉంటున్నాం. వాక్యం చెప్పడానికి నిలబడిన ఆ వాక్యంలో దేవుని నామ ఘనత కొరకు వచ్చే మాటల కన్నా ఊళ్ళో ఉన్నటువంటి మాటలన్నీ పోగేసుకొని వచ్చే పరిస్థితులు. ఎవరైనా తప్పుగా అనటం కాదండి, ఎందుకు ఆత్మదేవుడు అలా ప్రేరేపించి మాట జ్ఞాపకం చేశాడు. ఈ రోజున మన ఆత్మ సంబంధం బలపరచబడాలంటే లోకపు మాటలు మనం ఎలా బలపరచబడతాం? ఆత్మీయ జీవితం స్థిరంగా దేవుళ్ళు నిలబడాలంటే దేవుని వాక్యాన్ని మనం మోయికోకుండా, దేవుని వాక్యాన్ని మనం మోసుకు వెళ్ళకోకుండా వట్టి చేతుల్లో వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంది? దేవుని సందులో ప్రతిరోజు వాక్యాన్ని మనం మోసేవారిగా మార్చబడదాము గాక. ఒకప్పుడు ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందసం ఉండేదండి. ఆ నిబంధన మందసంలో 3 వస్తువులు ఉండేవి. 3 వస్తువుల్లో ఒకటేమో అహరోను చిగురించిన కర్ర, ఒకటేమో బంగారు పాత్రలో నింపబడినటువంటి ఆకాశం నుంచి కురిపించబడిన మన్నా, మరొకటేమో దేవుని చేవ్రాతతో రాసినటువంటి రాతి పలకలు, ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు. వాటిని ఇశ్రాయేలు ప్రజలు భుజాల మీద పెట్టుకొని మందసంలో ఉన్న వాటిని ఏం చేసేవారు తెలుసా? మోసేవారు. అలా మోస్తూ మోస్తూ వెళ్తూ ఒక దినాన యోర్దాను నది దాటవలసిన పరిస్థితి వచ్చింది. యోర్దాను నది దాటాలండి. ఆ యోర్దాను నది ప్రవాహం, వేగం, ఆ యోర్దాను నది లోతు, ఆ యోర్దాను నది ఒకవేళ కనుక వాళ్ళు కాలు జారితే మనుషులు ఏమాత్రం కూడా దొరకరు, అంతు చెక్కరు, కొట్టుకుని పోతారు. అంత వేగంతో పారుతున్న యోర్దాను నదిలో మందసమును భుజాల మీద పెట్టుకొని ఆ మందసంలో ఉన్నటువంటి వస్తువులు ఆకాశం నుంచి కురిపించబడిన మన్నా బంగారు పాత్రలో పెట్టారు. అహరోను నిబంధన మందసం మీద చిగురించిన కర్ర ఆ మందసంలో పెట్టారు. దేవుడు అగ్నితో రాసినటువంటి రాతి పలకలు, మోషే మోసుకొని వచ్చిన ఆ రాతి పలకలు ఆ మందసంలో పెట్టి వారి భుజాల మీద మోసుకొని వెళ్తూ ఉంటే సేవకులు వాస్తవానికి భయపడాలి. ముందు మేము కొట్టుకెళ్ళిపోతామేమో, అడుగు పెట్టగానే కాలు జారుతుందేమో, అడుగు పెట్టగానే ఒకళ్ళ ప్రవాహానికి కాలు మడతపడి ఒకళ్ళు పడిపోతామేమో, కొట్టుకుని వెళ్ళిపోతుంది. మా పరిస్థితి ఏంటి? మా కుటుంబ పరిస్థితి ఏంటి? నాకున్నటువంటి బాధ్యతలు ఏంటి అని ఎక్కడ ఆలోచించలేదండి. మందసాన్ని మోసేవారు మహిమ కలిగిన దేవుని చూస్తారు. ఆమెను చెప్పండి. వారు ముందు నిలిచిన దేవుని చూశారు. ఆ యోర్దానులో యాజకుల పాదములు మోపగానే ఏమైందో తెలుసా? ఏకరాశిగా నీళ్ళు ఆగిపోయాయి. ఆమెను చెప్పండి. ఈరోజు నీవు సమస్యను చూసి భయపడొద్దు. దేవుని ప్రజలుగా మనం చేర్చబడ్డాం, దేవుని సొత్తుగా మనం చేర్చబడ్డాం. చేర్చబడిన మనం సమస్యను చూసి వెనకడుగు వేయడం కాదు, ఎదురుగా ఉన్న దేవుని చూస్తూ ముందడుగు వేస్తే ఆ సమస్య పొంగుతున్న సమస్య అయినా, ఆ సమస్య నీ మీద పడడానికి వస్తున్న సమస్య అయినా, ఆ సమస్య నిన్ను ముంచాలని వస్తున్న సమస్య అయినా, నీవు యోర్దానులో అడుగు పెట్టగానే ఒట్టు కాళ్ళతో కాదు,
మందసాన్ని మోసినటువంటి ఆ ఆ వాక్యాన్ని మోసుకుంటూ నీవు అడుగు పెట్టగలిగితే యోర్దాను ఏకరాశిగా మార్చబడబోతుంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం మోయాలండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మోయడానికి కూడా మనం సిగ్గుపడతాం. కొన్నిసార్లు బుట్టలో పెట్టుకుని వెళ్తాం, దాచుకుని వెళ్తాం. లేదా ఏ రకంగా సరే మనం ఎలా చేయాలి, ఏం చేయాలి తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం మోయాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు మోస్తే నా దేవుడు నిన్ను మోయబోతున్నాడు. ఎవరి పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన మోస్తాడండి. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథం మన ప్రతి ఒక్కరికో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. మన ఇంట్లో భోజనం చేసే ప్లేట్లు ఉంటాయండి? లేవండి. ప్లేట్లు ఉన్నాయి కదా. మన ఇంట్లో ఒక నలుగురు ఉన్నాం అనుకోండి, ఎన్ని ప్లేట్లు ఉంటాయి? ఏమండి, ఒక ప్లేట్ పెట్టుకుని నలుగురు పెట్టుకుని తినొచ్చుగా? కుదరదు కదండి. అలాగే ప్రతి ఒక్క మనిషికి ఏముండాలి? ఆ పరిశుద్ధ గ్రంథం. ఎందుకో చెప్పనండి, ఇదేదో మనకి ఏదో ఆడంబరంకో లేకపోతే మనం ఏదో గొప్ప చూపించుకోవడానికో కాదండి ఇది మోసేది. ఆయన మాటలు మనం మోస్తూ వెళ్తున్నప్పుడే మనం పెట్టే ప్రతి అడుగును దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం దేనికి అనుకున్నారు? అది భుజాల మీద ఉంది. మన్నా అన్న దేవుని వాక్యమే. ఆజ్ఞలు రాసిన దేవుని చేవ్రాత దేవుని వాక్యమే. అహరోను చిగురించిన కర్ర, అది కూడా మందస్సు మీద పెట్టబడినప్పుడు చిగురించిన కర్రే. అవి ఆ మందస్సులు పెట్టి వాళ్ళు భుజాన పెట్టుకొని యోర్దానులో అడుగు పెట్టారు. ఈరోజు సబ్జెక్ట్ కాదు కదా, అందుకే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. యోర్దానులో వారు అడుగు పెట్టగానే పొంగుతూ పొర్లుతున్న ఆ యోర్దాను, మీకు మనకు తెలిసినంత వరకు నీళ్లు పైనుంచి పోస్తే ఆ పైన ఆగుతాయా కిందకి వెళ్తాయా చెప్పండి? పైనుంచి వస్తున్న నీళ్లు కిందకి వెళ్తాయా? ఒకవేళ అక్కడ కిందకి దారి లేదని చెప్పి ఆగిపోతాయి అంటారా? కిందకి వెళతాయి. కానీ పైనుంచి పారుతున్న నీరు, ఎగువ నుంచి పారుతున్న నీరు దిగువకు రాకుండా అక్కడ ఆగిపోయేట్లుగా నా దేవుడు చేశాడు. ఆమె చెప్పండి. ఈ రోజున మన సమస్య ఏది? మన పొంగుతున్న సమస్యగా ఉందేమో మీ ఎదురుగా, ముంచబోతున్న సమస్యగా ఉందేమో మీ కనులు ఎదుట. విశ్వసించండి, మీరు ఆయన వాక్యాన్ని మోస్తూ అడుగు వేయండి. మీరు ఆ వాక్యాన్ని మోస్తూ మీ పాదం మోపండి. ప్రతి పొంగుతున్న సముద్రమైన, పొంగుతున్న నదైనా, పొంగుతున్న వాగైనా నా దేవుడు నీ ముందు దానిని ఏకరాశిగా నిలపబోతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనము ఆయన ప్రజలుగా చేర్చుకొని, మనలను ఆయన ప్రజలుగా చేర్చుకొని మనకు దేవుడిగా ఉన్నాడు. ఎందుకు చెప్పనా? ఐగుప్తు బరువు కింద నుంచి విడిపించాడు. ఐగుప్తు ఇనప కొలిములోంచి విడిపించాడు. మనం ఆయన ప్రజలుగా లేనంత వరకు ఎక్కడున్నాం అని ఒక ప్రశ్న వేసుకుంటే, అయ్యా నీ ప్రజలుగా లేనంత వరకు నేను ఐగుప్తులో ఉన్నా, నీ ప్రజలుగా లేనంత వరకు ఐగుప్తు బరువు కింద ఉన్నా, నీ ప్రజలుగా లేనంత వరకు ఐగుప్తు కొలిములో ఉన్నా. ఆ ఐగుప్తు కొలిములో నుంచి, ఐగుప్తు ఆ బరువు కింద నుంచి నన్ను విడిపించి ఈ రోజున ఆయన బిడ్డలకు మార్చుకున్నాడు. ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నవాళ్ళమే, పాపంలో ఉన్నవాళ్ళమే, అక్రమంలో ఉన్నవాళ్ళమే, అతిక్రమంలో జీవించిన వారమే. కానీ ఆ ఐగుప్తు నుంచి మనల్ని విడిపించాడు, ఆయన ప్రజలుగా చేర్చుకున్నాడు. ఆమె చెప్పండి. ఆయన ప్రజలుగా చేర్చుకున్నాడు కనుకే మనం అందరం ఇక్కడ కూర్చోగలిగాం. ఆయన ప్రజలుగా చేర్చుకున్నాడు కనుకే నేను ఇక్కడ నిలబడి ఆయన మాటలు బోధించగలుగుతున్నా. ఆయన ప్రజలుగా చేర్చుకున్నాడు కనుకే మనందరం ఒక కుటుంబంగా కట్టబడ్డాం. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన ప్రజలకు మనల్ని చేర్చుకున్నాడు, మనకు దేవుడిగా ఉన్నాడు. ఆయన ప్రజలకు మనకు చేర్చుకున్నాడు, మనకు తండ్రిగా ఉన్నాడు. చేర్చుకున్న మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రతిరోజు ఆయన మాటను ఎలా వినాలి? శ్రద్ధగా ఆయన మాట వినాలి. రెండవది, ఆయన ఎడల మనకు ఏవేదైతే తీర్మానాలు చేసుకున్నామో ఆ తీర్మానాలన్నిటినీ, నిబంధనని ఏం చేయాలంట? అనుసరించి నడవాలి. అలా నడిస్తే మనం సమస్త జనముల కంటే హెచ్చించబడబోతున్నాం. ఆమె చెప్పండి. సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే. అదే మాట ద్వితీయోపదేశకాండం కనపడ చూడండి. ద్వితీయోపదేశకాండం 28 మనం చదువుతాం ఎప్పుడు, కానీ ఇప్పుడు 7వ అనుసరించి భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఇందాక మనం చదివాం కదా, అక్కడ కూడా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో కూడా చదివాం. ఆయన మనల్ని, ఆయన మాట వింటే, ఆయన ప్రజలుగా మనల్ని చేర్చుకున్నాడు కాబట్టి, ఐగుప్తు బరువు నుంచి విడిపించాడు కాబట్టి, ఐగుప్తు కొలిముల నుంచి బయటికి రప్పించాడు కాబట్టి, ఆయన ప్రజలుగా మనల్ని చేర్చుకున్నందుకు మనం ఏం చేయాలో తెలుసా? మొదటిది, ఆయన మాట శ్రద్ధగా వినాలి. రెండవది, ఆయనతో మనం చేసుకున్న నిబంధనలను అనుసరించి నడవాలి. అలా ఈ 2 కార్యక్రమాలను చేస్తే
మనల్ని సమస్త జనముల కంటే హెచ్చించబోతున్నాడు. సమస్త జనముల కంటే మనల్ని దీవించబోతున్నాడు. సమస్త జనముల కంటే. ఈ రోజున మీరు అనుకోండి, ప్రతిరోజు కూడా ఈ మాటలు మీరు పలకండి, అయ్యా సమస్త జనముల కంటే నేను హెచ్చించబడాలి. ఆమె చెప్పండి. ఎందుకు అనుకోవాలి ఈ మాట? మీ నోటి మాటను దేవుడు స్థిరపరుస్తాడు. అలా కాకుండా మనం ఏమంటో తెలుసా, ఎంతసేపు నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. అపవాదు కూడా వచ్చేవాడు ఏమంటో తెలుసా, నీ వల్ల కాదు అంటాడు. అప్పుడు మనం ఏమంటాం, అవునయ్యా నా వల్ల కాదు. వాడు అంటాడు నీ వల్ల కాదని చెప్తున్నాను అంటాడు. కానీ మన నోట నా వల్ల కాదనే మాట కాదు, నేను చేయగలను. ఆమె చెప్పండి. నా దేవుడు చేయగలడు. ఆమె చెప్పండి. పాటలు కూడా పాడతాం కదా, ఏమైనా కథ మొత్తం. మరి పాడుతున్నాం కదా, మరి పలుకుతున్నాం ఆ మాట ప్రతిరోజు ప్రార్థనలు. అయ్యా నువ్వు ఏమైనా చేయగలవు, నా స్థితిని మార్చగలవు. ఆమె చెప్పండి. నా బ్రతుకును మార్చగలవు. ఆమె చెప్పండి. నా పరిస్థితిని మార్చగలవు. ఆమె చెప్పండి. ప్రతిరోజు కూడా నీవు ఆయన మాట శ్రద్ధగా వినాలి. రెండోది, ఆయన నిబంధనలు అనుసరించి నడవాలి. అప్పుడు నా దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, ఈ భూమి మీద నున్న. ఇప్పుడు ఒకసారి వెనక రండి, ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయంలోకి రండి. 7వ అధ్యాయంలోకి వచ్చి 9వ వచనం మాట చదవండి. ఆ మాట ఎంత చక్కటి మాట ఉంటుందో. ఎన్ని తరాలంటండి? ఆయన మాట శ్రద్ధగా విన్నవాళ్ళు, తర్వాత ఆయన నిబంధన అనుసరించి నడిచిన వాళ్ళను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చిస్తాను అన్నాడు కదా, ఆశీర్వాదిస్తాడు కదా. అక్కడితో సరిపెట్టాడా? అదండి, అది మనం జాగ్రత్తగా వినాల్సిన మాట. ఆయన మాట వింటే సరిపోతుంది అని అక్కడ ఆపేయాల. ఆయనతో మనం చేసిన తీర్మానం ప్రకారంగా నిబంధన ప్రకారం అనుసరించి నడిస్తే సరిపోతుంది అని అక్కడ ఆపేయాల. ఆ రెండు నీవు చేస్తే, ఆ రెండు నేను చేస్తే నిన్ను నన్ను సమస్త జన్మల కంటే హెచ్చిస్తాడు. అంత మాత్రమే కాదు, హెచ్చించాడు, నాకు కొంచెం ఆస్తి ఇచ్చాడు, కొంచెం ఇల్లు కట్టించాడు, కొంచెం ఇదిగో ఈ కార్యక్రమం జరిగింది అని సరిపెట్టుకోవడం కాదు. ఈ మాట అందరూ చదవండి. ద్వితీయోపదేశకాండం 7:9 వచ్చిన చదవండి. యెహోవా తానే దేవుడనియు, అది తనను ప్రేమించాలి, ఆజ్ఞలను అనుసరించాలి. చదవండి ఒకసారి, మరోసారి చదవండి. అక్కడ 7వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడిన మాట, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఒకటి ఉంది. కావున చదవండి, మూసేశారా? మన మూల వాక్యం వింటున్న మాటలు ఇవే. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞ అనుసరించి, అంటే ప్రేమిస్తేనే కదా నువ్వు దేవుని మాట వింటావు శ్రద్ధగా. అక్కడ మీకు అర్థమవలసిన మాట ఒకటి ఉందండి. అదేంటంటే, ఇందాక విన్నాం, నీవు ఆయన మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలంటే అసలు మనలో ఏముండాలి? ఇక్కడ రాసిన మాట ఇక్కడ ఏముంది? ఆజ్ఞ గైకొని ముందేముంది? అది దేవుని ప్రేమించుకోకుండా ఆయన ఆజ్ఞలు వినలేం. దేవుని ప్రేమించకుండా ఆయన మాట వినలేం. దేవుని ప్రేమించకుండా ఆయన చెప్పినట్టు చేయలేం. ఇప్పుడు మీరు ప్రేమించిన బిడ్డలకి ఏదైనా ఒక పని చెప్పారండి, ఆ బిడ్డ కూడా మిమ్మల్ని ప్రేమిస్తేనే పని చేయగలుగుతాడు. ఆ బిడ్డ నా తల్లి మాట నేను ఇదేంట్లే, ఈ పని నేను చేసేది ఏంటి అనుకున్నాడు అనుకోండి, అవుతుందా పని అక్కడ? ఎందుకని? ప్రేమ లేదు. ప్రేమ ఉన్న చోట ఏ రకమైనటువంటి పొగడతలు కానీ, ఏ రకమైనటువంటి గొప్పలు కానీ, ఏ రకమైనటువంటి ఏదో నేను హెచ్చుగా ఉండాలని కానీ అలాంటి కనబడవు. ప్రేమ తగ్గించుకుంటుంది. ప్రేమ డంబం కోరుకోదు. ప్రేమ మత్సరపడదు. ప్రేమ ప్రతిరోజు ప్రేమిస్తూనే ఉంటుందండి. అమర్యాదగా నడుచుకోదు. ఎన్ని ఉన్నాయండి ప్రేమ గురించి పౌలు గారు ఎన్ని రాశాడు. ఈ రోజున మనము దేవుని ప్రేమించాలి మొదట. ఆ దేవుని ప్రేమించిన మనం ప్రతిరోజు కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేవారిగా మార్చబడదుము గాక. 10 ఆజ్ఞలు మోషేకి దేవుడు ఇచ్చాడు కదండి.
ఆ 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా మార్చేశారు. ఏం మార్చారు చెప్పండి? మొదటిది ఆ, ఆ, సరే ఏదో ఒకటి, పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, ఇవన్నీ కలిసి ఏం చేయాలి? నీ దేవుని నీవు ప్రేమించాలి. ఆమెను చెప్పండి. అదే ఆజ్ఞ. మొదట మనం దేవుని ప్రేమించాలి. మనం దేవుని ప్రేమించే స్థితిలో మొదట ఉండాలి. కానీ మనం మొదట ఇంటిని ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం, డబ్బుని ప్రేమిస్తాం, ఉద్యోగాన్ని ప్రేమిస్తాం, హోదాని ప్రేమిస్తాం, ఏదైనా పదవిని ప్రేమిస్తాం. కానీ ఇవన్నిటికంటే ముందు ఎవరిని ప్రేమించాలి? మొదటి ఆజ్ఞ ఏముంది? నీ దేవుడైన యెహోవాను నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలముతోను, పూర్ణం అనంటే ఇక ఎక్కడ దానిలో లోటు ఉండకూడదు. కొంచెం ప్రేమిస్తానయ్యా. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ఎందుకు ప్రేమించట్లేదయ్యా, నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా, నీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తా అని అన్నాడు. ప్రాణాలు ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి చాటుకు వెళ్ళిపోయి దాక్కొని చలిమంట దగ్గర కూర్చొని ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. ఈ రోజున మనము దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాం, దేవుని ప్రేమిస్తే ఆయన మాటను వింటాం. అలా ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్న మన జీవితాల్లో ఆయన మన జీవితం ఎన్ని చేస్తున్నాడు తెలుసా? సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. తర్వాత మరేం విన్నాం? ఆయనను ప్రేమించే మనలను 1000 తరముల వరకు కృప చూపుతాడు. మూడోది, ఇక్కడ మనకు చదువుతున్న మాట, ఇక్కడ వింటున్న మాట, ఈ మాటలను మనం వింటున్నాం. ఆయన ప్రేమించిన నీవు, ఆయన ఆజ్ఞలు అనుసరించిన నీవు, నీ జీవితంలో ఆయన ఎంత కార్యం చేస్తాడో తెలుసా? నీ తరంతోనే నేను ప్రేమించి నీతోనే నేను అంతం చేస్తాను అన్నట్లా 1000 తరముల వరకు ఆయన కృప చూపబోతున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని మాటలు వింటాను, మీరు విశ్వసించండి. 1000 తరములకు చాలినంత కృప మీ కుటుంబాలకు దేవుడు కుమ్మరించునుగాక. 1000 తరములకు ఆయన కృపను చూపుతూనే కృపను చూపుతూనే మీ వంశాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. అక్కడ మనం వింటున్నాం కదండి. మనం ఎన్ని తరాలు చూస్తున్నాము మనకు తెలియదు. మన పితరులు ఎంతవరకు తెలుసు? నాకైతే మా తాతగారు ఒకళ్ళు తెలుసు అంతే. వాళ్ళ వరకు ఆ పైన వాళ్ళకి తెలియదు ఇక నాకు. కానీ మనల్ని బట్టి, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయన ప్రేమించి 1000 తరముల వరకు కృప చూపబోతున్నాడు. మీరు విశ్వసించండి. ఈ మాటలు మీకు కుదిరితే ఒక చోట రాసుకోండి. ప్రతి వాక్యాన్ని మీరు కనీసం రిఫరెన్స్ రాసిన పాయింట్ అన్న రాసుకోండి. ప్రతిరోజు మీరు తెరవగానే మీకు కళ్ళెదుటి కనబడుతుంది, మదిలోకి చెప్పిన వాక్యం గుర్తొస్తుంది. ఆ మాటల ద్వారా మీరు మరిన్ని ప్రార్థన విజ్ఞాపనలతో దేవుని సన్నిధిలో పోరాడే వారిగా మార్చబడుదురుగాక. ఆయన సన్నిధిలో మన మూలవాక్యం వింటున్నాం. నేను నా ప్రజలను చేర్చుకొని వారికి దేవుడిని అయి ఉంటా. ఐగుప్తు కొలుము నుంచి విడిపించాడు, ఐగుప్తు బరువు కింద నుంచి విడిపించాడు. ఆయన మనల్ని ఖరారు చేసుకున్నాడు, నిర్ధారణ చేసుకున్నాడు. సొంత జనులుగా, ఇశ్రాయేలు ప్రజలుగా చేస్తానని నిర్ధారణ చేశాడు. అంత మాత్రమే కాదు, మనకు 2 మన ముందు ఒక నిబంధనలు ఉంచాడు, ఆ విధంగా మనం చెయ్యాలని. ఒకటేమో ఆయన మాట శ్రద్ధగా వినాలి, మరొకటేమో ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఆయనతో మనం చేసిన నిబంధనను మనము స్థిరపరచబడేట్లుగా మార్చబడాలి. మనం ప్రతిరోజు తీర్మానాలను, ఇదిగోనయ్యా నీ సందులో అనుసరిస్తున్నాను, నీ నిబంధన అనుసరిస్తున్నా, మనం నడుచుకోవాలి. ఆ విధంగా మనం సాగితేనట సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని 1000 తరముల వరకు కృప చూపుతాడు. మరొక మాట చూపిస్తాను చూడండి. అదే ద్వితీయోపదేశకాండం చదివాం కదా. పేతురు పత్రిక రండి ఒకసారి. పేతురు పత్రిక, మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఒక మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలి. గట్టిగా ఆమెను చెప్పండి ఒకసారి. మనల్ని పిలిచాడు. ఎక్కడి నుంచి? మూల వాక్యం నుంచి వింటున్నాం. ఐగుప్తు కొలిములోంచి పిలిచాడు, ఐగుప్తు బరువు కింద నుంచి పిలిచాడు. ఇక్కడ చీకటి అని రాస్తుంది. చీకటి అంటే పాపం, చీకటి అంటే ఐగుప్తు. ఇశ్రాయేలు పాళెంలో వెలుగుంది, ఐగుప్తు అంతా ఏముంది? కట్టిక చీకటి, చేతికి చెక్కని చిమ్మ చీకటి ఉందండి. ఈ రోజున ఆ చీకటి నుంచి మనల్ని విడిపించాడు, ఆ చీకటి నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. ఆ బయటికి తీసుకొచ్చిన ఆయన గుణాతిశయములను మనం ఏం చేయాలంటండి?
ప్రతిరోజు ప్రచురపరచాలి. ఇందాక నేను చెప్తున్నాను కదా, మన సాక్ష్యాన్ని చెప్పాలి. ఆయన గుణాతిశయాలు మనం ప్రతిరోజు ప్రచురపరచాలి. ప్రతిరోజు నీకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, ఎక్కడ సమయం దొరికితే అక్కడ నీవు దేవుని గుణాతిశయ, ఆయన గుణాలు మనం చెప్తాం కదండి. ఫలానా ఆయనండి అసలు మామూలుగా ఉంటే మాత్రం బాగానే ఉంటాడండి, ఒక చుక్క పడిందంటే మాత్రం ఇక అతన్ని పట్టుకోలేం. అది గుణాతిశయం, అదొక గుణాతిశయం. ఈ గుణాతిశయం చెప్తాం మనం ఈ లోకంలో ఫలానా ఆవిడండి, ప్రార్థనకు వెళ్ళిస్తే బాగానే ఉంటుంది, ఇంటికి వస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఇదొక గుణాతిశయం. కానీ మన గుణాతిశయాలని చెప్పనా, ఎంతసేపు మనలో ఏదైతే దేవుడు చేశాడో, ఏదైతే దేవుడు కార్యాలు చేశాడో ఆయన సుగుణాలన్నింటినీ మనం ప్రచారం చేసేవారిగా మార్చబడదుము గాక. లోకంలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్తుంటాం, కానీ దేవుని గుణాతిశయాలు, నా దేవుడు అండి నాకు ఈ కార్యం చేశాడు అని ఆయన గుణాతిశయాలు మనం ప్రచురం చేసేవాళ్ళుగా మన ఆత్మజీవితం మార్చబడితే మనం ఎలా ఉంటుందో తెలుసా. ఇక్కడ కొన్ని మాట 4 మాటలు చూడండి. అక్కడ రాసిన మాట 2:9 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని నడిపించాడు అని చెప్పి నీ దేవుడని యెహోవాని గురించి, నీ దేవుడని యేసయ్యని గురించి, నీవు ఆరాధించే ప్రభుని గురించి ఆయన గుణాతిశయములను నీవు ప్రకటిస్తే, నీవు ప్రకటించగలిగితే అప్పుడు నేను ఏమవుతుందో తెలుసా. ఇప్పుడు చదవండి అన్నమాట, రాసుకోండి. మొదటిది అక్కడ మనం ఆయన గుణాతిశయాలను ప్రచారం చేస్తే ఏర్పరచబడిన వంశంగా నీవు మార్చబడబోతున్నావు. యాజకులైన రాజులైన యాజక సమూహంగా నీవు మార్చబడబోతున్నావు. మూడోది పరిశుద్ధపరచబడిన జనాంగంగా నీవు మార్చబడబోతున్నావు. చివరిది దేవుని సొత్తుగా, ఆయన నిన్ను చేర్చుకున్న ప్రజలుగా, ఆయన నిన్ను ఏర్పరిచిన ప్రజలుగా, ఆయన నిన్ను విడిపించిన ప్రజలుగా, ఆయన నిన్ను నడిపించే ప్రజలుగా నీవు మార్చబడేట్లు నా దేవుడి కార్యాలు జరిగించునుగాక. ఈరోజు నీ రాత్రి ఇక్కడ కూర్చొని మనం ఈ మాటలు వింటుండగా వీటిని నేను వివరించట్లేదు, కానీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రతిరోజు ఈ మాటలన్నింటి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మూలవాక్యం మరలా జ్ఞాపకం చేస్తాను, వినండి. మిమ్మల్ని ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడినై ఉంటానన్నాడు. ఆ దేవుడినై ఉంటానన్న దేవుడు అసలు మనం ఎక్కడున్నాం, ఎక్కడుంటే మనల్ని విడిపించాడు, ఎక్కడుంటే మనల్ని చేర్చుకున్నాడు, ఎక్కడుంచి మనల్ని నడిపించాడు అని అంటే ఐగుప్తు బరువు కింద ఉన్నావు, ఐగుప్తు కొలిములో ఉన్నావు. అక్కడి నుంచి విడిపించి నేను నా ప్రజలను నా ఇశ్రాయేలుగా నేను వాళ్ళకి పేరు కలుగు చేస్తానని నిర్ధారణ చేశాడు, అగ్రిమెంట్ చేశాడు. అగ్రిమెంట్ అంటే రిజిస్ట్రేషన్ చేశాడు. ఆయన మన ప్రజలుగా చేసుకున్నాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు, నిర్ధారణ. దాని తర్వాత మనం ఎలా ఉండాలో 2 విషయాలు విన్నాం. ఒకటి, ఆయన మాట శ్రద్ధగా వినాలి. రెండవది, ఆయనతో మనం చేసుకున్న నిబంధనలను అనుసరించి నడవాలి. రాసుకోండి వీలైతే ఈ మాటలు. మనం ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన మనకు ఏదైతే నిబంధన చేశాడో, ఏదైతే మనం ఆయనతో ఉండాలి, నిబంధన ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకున్నామో వాటిని అనుసరించి నడిస్తే, ఈ 2 కార్యాలు నేను చేస్తే, ఐగుప్తు నుంచి విడిపించబడిన మనం, శ్రమల నుంచి విడిపించబడిన మనం, పాపల నుంచి విడిపించబడిన మనం, ఈ 2 కార్యాలు చేస్తే మనను సమస్త జనముల కంటే హెచ్చించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, 1000 తరముల వరకు కృప చూపబోతున్నాడు, కృప చూపుతాడు. ఆ తర్వాత మనం ఏం చేయాలి తెలుసా? ఆయన గుణాతిశయాలను ప్రకటించాలి. దేవుని సుగుణాలను మనం ప్రకటించాలి. ఆ సుగుణాలు మనం ప్రకటించగలిగితే మనం ఈ 4 విషయాల్లో మనం నింపబడబోతున్నాం. ఒకటేమో ఏర్పాటు చేయబడిన జనాంగంగా నీవు మార్చబడబోతున్నావు. ఏర్పాటు. ఒకప్పుడు లోకంలో ఉన్నావు. ఒకప్పుడు మనం చూసిన వాళ్ళు అని ఉంటారు. పోలసనపల్లి ఒక మందిరంలో ఒక అమ్మ ఉంటుంది. అమ్మ కూడా ఒక మాట చెప్తాను. మేము అక్కడ మందిరం నడిపిస్తున్న సమయంలో వారంలో ఒకరోజు కొంతకాలమైన తర్వాత ఒక తల్లి వస్తూ ఉండేవాళ్ళు. చివర అలా కూర్చునేవాళ్ళు. వాక్యం వినేవాళ్ళు. వాక్యం విన్నంతసేపు ఏడుస్తూనే ఉండేవాళ్ళు. మరి ఎందుకు తెలిసేది కాదు. కానీ వచ్చి ప్రార్థన చేసుకుని కదా వెళ్ళిపోయేవాళ్ళు. ఆవిడ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారో మాకు తెలియదు. ఆమె పేరు కూడా మాకు తెలియదు. కానీ ఆ తల్లి వస్తూ ఉండేది, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేది, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయేది. తర్వాత అలాగ వారం వస్తున్నారు, మళ్ళీ మానేవాళ్ళు కాదు, వారం వస్తారు, వెనక ఎక్కడో కూర్చుంటారు, వెళ్ళిపోతున్నారు. ఒక రోజున మరి అమ్మగారు అడిగారు, లేదా వచ్చి ఆవిడ చెప్పారు, అమ్మ పలానా పరిస్థితి మాది, పలానా బాధలు మాది అని. దేవుడు వారి జీవితాలు చేసిన ఒక గొప్ప కార్యాలు ఏంటంటే, వారు ఏ సమస్యలో ఉన్నారో, ఏ కష్టం ఉన్నారో అది దేవుడు వాటన్నింటి నుంచి విడిపించాడు. ఆ తర్వాత ఆవిడ విశ్వాసం కలిగి నమ్మకంగా వస్తుంది. అలా వస్తూ కొంతకాలానికి
ఆమె బాప్తిసం పొందుకుంది. బాప్తిసం పొందుకున్న తర్వాత అండి, ఒక రోజున మందిరానికి వచ్చి వెళ్ళిపోతుండగా దారిలో ఎవరిదో ఫోన్ దొరికిందంటండి. ఆ దొరికిన ఫోన్ ఇంటికి తీసుకెళ్ళింది. మళ్ళీ నాకు ఫోన్ చేసింది, అయ్యా ఎవరిదో ఫోన్ నాకు దొరికింది, ఇదిగో ఆ నెంబర్ నాకు తీయడం కుదరదు, కనీసం లాక్ వేసి ఉంటుంది కదా, నాకు ఓపెన్ అవ్వదు, ఏదైనా ఫోన్ వస్తే నేను చెప్తాను, ఈ పలానా ఫోన్ నాకు దొరికింది, ఎవరైనా ఫోన్ పోయిందని మీకు ఎవరైనా అన్న ఏదైనా చేసి నాకు తెలియచేయని చెప్పింది. ఇక అదంతా అయిపోయిన తర్వాత ఈలోపు ఫోన్ పోయిన వాళ్ళ సంగతి, అంత ఫోన్ పోయిన ఆ సందులో వాళ్ళే ఇక పలామ దగ్గర ఉందని సంగతి తెలిసి ఆమె మీద గొడవకు వెళ్ళిపోయారు, మా ఫోన్ నువ్వు దొంగతనం చేసేవని. వాస్తవానికి ఒకప్పుడు అంటండి ఆవిడ ఎవరైనా ఒక మాట అంటే చాలంటండి, అవసరం కర్ర తీసుకుని కొడతాకి వెళ్ళేదంట. ఎవరైనా ఒక మాట అన్నారని తెలిస్తే చాలు ఇంటి మీదకి వెళ్ళి గొడవ పడేదంట. ఆమె వస్తుందంటే భయపడేవాళ్ళు అంటండి. ఆమె వస్తుందంటే అమ్మో పలానావిడా అని భయపడేవాళ్ళంట. కానీ ఎప్పుడైతే దేవునిలో నమ్మకంగా బాప్తిసం పొందుకొని వాక్యానుసారంగా బ్రతుకుతూ వాక్యానుసారంగా జీవిస్తుందో, ఆమెలో ఒకప్పుడు ఐగుప్తు స్వభావం మళ్ళీ బయటికి రాలా. వాళ్ళు అన్ని మాట్లాడుతున్నా సరే అంటండి, ఏం మాట్లాడాల. మన మందిరం పక్కన ఉన్న వాళ్ళు తర్వాత చెప్తున్నారు, అయ్యా అసలు ఆవిడ ఒకప్పుడు మనిషి అయితే వీళ్ళు ఇన్ని మాటలు అంటుంటే కనీసం వాళ్ళని ఒక్కొక్కటి తలపాలు కొట్టేసి వెళ్ళిపోయేది అలాంటిది. కానీ ఇప్పుడు ఎలా మారింది, దేవుని సుగుణాలను ఆమె ప్రకటించడం మొదలు పెడుతుంది. అలా ఆమె టిఫిన్ వ్యాపారం చేసుకుంటున్న అక్కడికి ఎవరైనా వస్తారా, పలానా చోట దేవుని మందిరం ఉంది, పలానా చోట సేవకులని, పలానా చోట అని ఏదో దేవుని మాట చెప్తుంటుంది. అలా మందిరానికి ఒక కుటుంబానికి నడిపించింది. అలా మందిరానికి ఎవరైనా ఆ చేపలు అమ్ముకుంటాకు వచ్చేవాళ్ళు అండి, వాళ్ళని ఆమె చెప్పి మందిరాన్ని నడిపించింది. అలా ఆమె చేసింది. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ఏర్పరచబడిన జనాంగం అయితే మనలో ఈ లక్షణాలు ఉంటాయి. ఎన్ని మాటలు అన్నారంటండి, పక్కన వాళ్ళు చెప్తాడు, మాకు అర్థమైంది. అస్సలు ఆ అమ్మ ఒక్క మాట కాదండి, వాళ్ళు అన్నారని తెలిసేసారు వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోయింది. అలాంటి ఆవిడ ఎలా మారిందో అర్థం కాలేదండి, అన్నారండి. అప్పుడు మాకు అర్థమైంది, దేవుని సుగుణాలు కలిగితే ఇలా జీవిస్తారు, దేవుని సుగుణాలు కలిగితే ఇలా మాటల్లో తగ్గి ఉంటారని అప్పుడు అర్థమైంది. ఇవన్నీ ఇక్కడ నేను జ్ఞాపకం చేసేది దేనికంటే, నేను దేవుని సుగుణాలను ప్రచురం చేస్తే నేను ఎలా ఉంటుందో తెలుసా, ఏర్పరచబడిన జనాంగంగా మార్చబడబోతున్నావు. ఇంకొకటి ఏంటి చెప్పనా, రాజులైన యాజక సమూహంగా నేను మార్చబడబోతున్నావు. యాజకులు అంటే ఎవరు, సేవకులు. కానీ దేవుని నువ్వు ప్రకటిస్తే నీవెవరివి, ఆమె చెప్పండి. దేవుని ప్రకటించే వాళ్ళందరూ సేవకులేనండి. అంటే సేవకులు అంటే గొప్పవాళ్ళని చెప్పట్లేదు, సేవకులు అంటే దేవుని ప్రచురించేవాళ్ళు. ఆ దేవుని వాక్యాన్ని ప్రచారం చేయండి, మీ కుటుంబాలను యాజకుల కుటుంబాలుగా మార్చునుగాక, మీ బిడ్డలను యాజకుల బిడ్డలుగా మార్చునుగాక. మీరు దేవుని నామాన్ని ప్రచారం చేస్తే చాలు, ఏర్పరచబడతారు, యాజకులైన రాజులైన యాజక సమూహంగా మార్చబడతారు. మరొకటి ఏంటి చెప్పనా, పరిశుద్ధపరచబడిన జనాంగంగా మీరు మార్చబడతారు. పరిశుద్ధపరచడం అంటే మనసులో కూడా హృదయంలో కూడా ఎక్కడ కల్మషం పాపం అనేది లేకుండా పరిశుద్ధపరచబడిన జనాంగంగా నీవు మార్చబడదువుగాక. చివరికి అక్కడ రాసిన మాట చెప్పనా, దేవుని సొత్తు. ఆమె చెప్పండి, నేను ఎవరిప్పుడు, దేవుని సొత్తుగా ఆయన మనల్ని చేర్చుకున్నాడు, దేవుని సొత్తుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే ఆయన ఈ పూట మనకు తేటగా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రజలను చేర్చుకొని ఆయన వారికి ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, ఆయన నడిపించే నాయకుడై ఉన్నాడు. ఈరోజు నీ మాటలు వింటాను. మన జీవితంలో ఆయన మనకు దేవుడిగా ఉంటే మనం ఆయన ప్రజలుగా ఉండాలి. ఆయన ప్రజలుగా ఉన్న మనం ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన ప్రజలుగా ఉన్న మనం ఆయన నిబంధనలు అనుసరించి నడవాలి. ఆయన ప్రజలుగా ఉన్న మనం ఈ రెండు చేస్తే ఆయన మన సమస్త జన్మల కంటే హెచ్చిస్తాడు, 1000 తరముల వరకు కృప చూపుతాడు. మరొక మాట ఇక్కడ మనం విన్నది ఏంటంటే, ఆయన గుణాతిశయములు మనం ఏం చేయాలంట, ఎందుకని ప్రచురించాలి, చీకటిల నుంచి బయటకు వచ్చాం, చీకటిల నుంచి వెలుగులోకి వచ్చాం, చీకటిల నుంచి దీపం ఉన్న కాంతిలోకి వచ్చాం. ఆయన ఇదిగోనండి, ఒకప్పుడు నా బ్రతుకు చీకటి, ఒకప్పుడు నా బ్రతుకు పాపం, ఒకప్పుడు నా బ్రతుకు అపవిత్రత, ఒకప్పుడు నా బ్రతుకు ఇది అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుని ఆయన మన ఎడలు చేసినటువంటి వెలుగు కార్యాలను మనం ప్రచురం చేస్తేనట మనము ఏర్పరచబడిన జనంగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధపరచబడిన జనాంగంగా, దేవుని సొత్తైన జనాంగంగా నేను మార్చబడబోతున్నాం. ఈరోజు నీ దీవెనలన్నీ అయ్యా నాకు దయచేయవా, నన్ను నీ ప్రజలుగా చేర్చుకొని నాకు తోడై, నాకు దేవుడై, నన్ను నడిపించే నాయకుడిగా ఉండవా. ఈ విధంగా నేను బ్రతుకుతానయ్యా, ఈ విధంగా నీ ఆజ్ఞలను అనుసరించి నేను నీ నిబంధన అనుసరించి నడుస్తానయ్యా, నా పట్ల ఈ కార్యాన్ని చేయమంటే ఒక్క క్షణం ప్రార్థన చేసుకుని తల్ల వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎవరికొరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికొరు తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం
దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను తలంచుకోండి. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను జ్ఞాపకం చేసుకోండి. ఒకే ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకోబోతున్నాం. ఒకే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. అయ్యా, నన్ను నీ ప్రజలుగా చేర్చుకుని నాకు దేవుడిగా ఉండయ్యా. నన్ను నీ ప్రజలుగా చేర్చుకుని నాకు తోడుగా ఉండయ్యా. నన్ను నీ ప్రజలుగా చేర్చుకో ప్రభువా. ఎవరికి ఒక క్షణం మనసారా ప్రార్థన చేసుకోండి. నీ వాక్యానుసారం నేను జీవించాలయ్యా. నీ నిబంధన అనుసరించి నేను బ్రతకాలయ్యా. నీ మాట నేను శ్రద్ధగా వినాలయ్యా. నా జీవితంలో కార్యాన్ని చేయవా ప్రభువా. నా జీవితంలో కార్యాన్ని చేయవా ప్రభువా. నా కుటుంబంలో కార్యాన్ని చేయవా ప్రభువా. నా ఆత్మీయ జీవితంలో కార్యాన్ని చేయయ్యా. నేను సమస్త జన్మల కంటే హెచ్చించబడాలి. నేను సమస్త జన్మల కంటే హెచ్చించబడాలి. నా కుటుంబం 1000 తరముల వరకు నీ కృపను పొందుకోవాలి ప్రభువా. కార్యాన్ని చేయండి అయ్యా, కార్యాన్ని చేయండి అయ్యా, కార్యాన్ని చేయండి అయ్యా, కార్యాన్ని చేయండి అయ్యా. నేను పరిశుద్ధపరచబడిన జనాంగంగా, ఏర్పాటు చేయబడిన జనాంగంగా, రాజులైన యాజక సమూహముగా నేను నీ సొత్తైన ప్రజలుగా మార్చబడేట్లుగా నా జీవితంలో కార్యాన్ని చేయాలి అంటే ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడు. ఇది నా విధంగా ఈ మొదటి నెల, ఈ నూతన సంవత్సరం, ఈ చివరి గురువారం ఎంత తేటగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. ఈ నూతన సంవత్సరంలో మేము నీ ప్రజలుగా మీరు మమ్మల్ని చేర్చుకుంటున్నారని, మీరు మాకు తోడై ఉంటున్నారని, దేవుడై ఉంటున్నారని, నడిపించబోతున్నారని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. ఐగుప్తు నుంచి విడిపించారని, ఐగుప్తు బరువు కింద నుంచి విడిపించారని, ఐగుప్తు ఇనప కొలిములోంచి విడిపించారని, మీరు మమ్మల్ని ఇశ్రాయేలు ప్రజలుగా, నీ సొత్తుగా, నీ జనాంగంగా నిర్ధారణ చేసుకున్నారని మీరు మాట్లాడుతూ ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలయ్యా. ఈ రాత్రి మేము ఎలా ఉంటే నీ ప్రజలకు మేము నీ సొత్తుగా మార్చబడతాము కొన్ని విషయాలు మాకు తెలియజేశారు తండ్రి. నీ మాటను మేము శ్రద్ధగా వినాలని, నీ ఆజ్ఞలను అనుసరించి నడవాలని, నీ నిబంధన అనుసరించి నడవాలని, అలా మేము నడిస్తే సమస్త జనముల కంటే మేము హెచ్చించబడతామని, అలా మేము జీవిస్తే 1000 తరముల వరకు నీ కృపను మాకు చూపుతారని, మేము పొందుకుంటామని మీరు మాకు తేటగా తెలియజేసిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీ గుణాతిశయములను మేము ప్రచురిస్తే ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధపరచబడిన జనాంగంగా, దేవుని సొత్తైన జనాంగంగా మేము మార్చబడతాం సెలవిచ్చారయ్యా. ఆ విధంగా మేము ఈ గుణాతిశయాన్ని ప్రకటించడానికి మా పట్ల కార్యాలు జరిగించమని ఈ దినాన ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరూ నాయన తీర్మానంతో ప్రార్థన చేసుకుంటుండగా వారి తీర్మానాలన్నింటినీ స్థిరపరచండి, అంతవరకు కాపాడండి. వారి కుటుంబాల బిడ్డలు దీవించండి. ఎవరెవరు బలహీనలుగా ఉన్నారో, రోగులుగా ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నారో సమస్యలన్నింటినీ పరిష్కరించండి. ఎవరెవరినైనా ఏ ఇబ్బందులతో ఉన్నారో ప్రతి ఇబ్బందులన్నింటిని విడిపించండి. చిన్న బిడ్డలు నాయన మొదలుకొని వృద్ధాపులు ఉన్న వారి వరకు ఎవరెవరు ఏ బలహీనతలో ఉన్నా ప్రతి అనారోగ్యాలన్నింటినీ తొలగింపజేసి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మరొకసారి పాలు పంపులు పొంది ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వీటి కార్యాలు చేసినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే నివాసం ప్రతి ఒక్క పరిశుద్ధులకును, ప్రార్థించే పరిశుద్ధులకు, ఈ దినాన సన్నిధులు అడుగుపెట్టిన ప్రతి వారికి వారి కుటుంబములకును ఆయన కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలండి, అందరికి వందనాలండి, అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.